డే 5కి స్వాగతం. సాయిబాబా వివాదం. మరి ఫైనల్ కంక్లూజన్ ఏమిటి అనేది మనం ఏమి ఇవ్వబోతున్నాం, ఈ భాగంలో ఏం తెలుసుకోబోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క కోర్టు మాత్రమే న్యాయం చెయ్యాలి అంటే అది జరగదు. ఆల్రెడీ 5 కోట్ల పైగా పెండింగ్ కేసులు ఉన్నాయి. అవన్నీ సాల్వ్ అవ్వాలంటే 160 సంవత్సరాలు పడుతుంది. మరి అటువంటి స్థితిలో మళ్ళీ మనం రకరకాలుగా ఇటువంటి కేసులన్నీ న్యాయస్థానం మీద ఒత్తిడిని పెంచకూడదు. మరి న్యాయస్థానంగా కాకుండా మనం చర్చల ద్వారా విఘ్నతతో మనం పరిష్కరించుకోవచ్చు. సో మరి అందరూ అన్ని విధాలా సహకరిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. మళ్ళీ ఎప్పటికీ ఇటువంటి సమస్యలు అరైజ్ కావు. మరి విషయంలోకి వెళ్దాం. కానీ కొన్ని విషయాలు స్పష్టంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది కొన్ని ఉన్నాయి. అవి తెలుసుకున్న తర్వాత ప్రొసీడ్ అయితే ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. మరి మనకి ఒకటి ప్రతి ఒక్కరికి ప్రతి రోజు వినేది, నాకు హక్కు ఉంది, నేను మాట్లాడతా. నాకు మాట్లాడే హక్కు ఉంది, నేను మాట్లాడతా. హక్కు ఉన్నది, ఎవరు కాదు అనరు. మరి దానికి ఒక లిమిటేషన్స్ ఉంటాయి. ఏది పడితే అది మాట్లాడకూడదు. ఎందుకంటే ఒక మనిషికి ఒక రోజులో 30 నుంచి 40 వేల థాట్స్ వస్తాయి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నిద్రపోయే లోపల ఎవరికైనా సరే, చదువుకున్న వాడైనా చదువుకోలేని వాడైనా ఎవడైనా సరే 30 నుంచి 40 వేల థాట్స్ వస్తాయి ఒక్క మనిషికి. మరి ఆ దాంట్లో పనికొచ్చాయి ఏముంటాయి? ఎన్ని ఉంటాయి నీ జీవితానికి? ఒక రోజులో అన్ని ఆలోచనలు నీ జీవితం మొత్తానికి పనికొచ్చిన థాట్స్ ఎన్ని? మరి అటువంటి థాట్స్ ప్రతి ఒక్కడు వాక్ స్వాతంత్రం ఉందని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే మరి డిజిటలే కాదు, ఎక్కడ చూసినా చెత్త మాత్రమే పెరిగిపోయి ఉంటుంది. ఎవరికి కావాలి మీ ఆలోచన, మీ అభిప్రాయం? దానికి ఒక విలువ లేనప్పుడు ఏదో కమర్షియల్ పర్పస్లోనో లేదా ఏదో మేము కూడా చేశామని చూపించుకోవడానికే ప్రతిరోజు జరుగుతుంది అదే. ఎవరో ఒకళ్ళు ఏదో ఫేమస్ అవ్వడం కోసమో లేదో వారి వీక్నెస్ని బయట పెట్టుకోవడం కోసం ఏదో ఒకటి వాగటం. వెంటనే అటు నుంచి ఇటు నుంచి డివైడ్ అయిపోయి 2-3 రకాలుగా గ్రూపులుగా డివైడ్ అయిపోయి అవును కాదు, అవును ప్లస్ కాదు బయట రకరకాలుగా వీడియోలు, వాక్యాలు, చర్చలు. మరి ఇటువంటి చెత్త, ఇటువంటి మానసిక దౌర్బల్యం వల్లే మనం ఏ విషయంలో నిర్ణయం తీసుకోలేకపోతున్నాం. అందుకని మీ వాక్ స్వాతంత్రాన్ని కొంచెం కట్టుబెట్టుకొని మైండ్ ఉపయోగించి మనం మాట్లాడుతున్న దానికి విలువ ఏమన్నా ఉన్నదా, మనం ఇప్పుడు మాట్లాడుతున్న దానికి విలువ ఏమన్నా ఉన్నదా అని ఆలోచించి మాట్లాడటం మొదలుపెట్టండి. వాడు మాట్లాడాలని చెప్పి వీళ్ళు కామెంట్ చేశారు, వాళ్ళు వీడియో చేశారు, వీడి చర్చ. జీవితంలో ఎందుకు పనికి రాకుండా, ఏ సొల్యూషన్ లేకుండా జీవితాలు సర్వనాశనం అయిపోతూ గడిచిపోతూ తరాలు గడిచిపోతున్నాయి. సో ఈసారి ఏదైనా మాట్లాడినప్పుడు, ఏదైనా వీడియో చేసినప్పుడు అది కేవలం విలువ ఉన్న కాస్త ఒక రోజు కాదు, అర రోజు కాదు, మనం మాట్లాడేది తరతరాలుగా నిలిచిపోవాలి. అక్కడి దాకా మన ఆలోచన ఉండాలి. అంతేగాని పిచ్చి కుక్కలాగా ఇవాళ మురిగి ఆ మురిగిని తీసిపెట్టి ఇవాళ చూసి రేపు చూసి మర్చిపోవడం కాదు. మీకు నిజంగా వాక్ స్వాతంత్రం ఉంటే, మీకు నిజంగా విచక్షణ జ్ఞానం ఉంటే మీరు మాట్లాడేవి తరతరాలు నిలబడాల. అక్కడి దాకా ప్రయత్నించండి. మరి
ఈ విధంగా ఎంతకాలం జీవిద్దాం. ప్రపంచంలో ప్రతిదీ జ్ఞానమే. నీ కంటికి కనబడేది, నువ్వు ఆలోచించేది నీకు సంపూర్ణ జ్ఞానం. మరి మొదట చెప్పుకున్నట్టు కేవలం సత్యం మాత్రమే జ్ఞానం అవుతుంది. మరి ఇది ఒక ఎగ్జాంపుల్‌లో చూద్దాం. ఒక వీణ వాయించడం జరుగుతుంది. వీణ వాయించినప్పుడు ఏమవుతుంది? సంగీతం వస్తుంది. ఒక చెవిటి వాడికి సంగీతం వినపడుతుందా? వినపడదు. అది ఒక జ్ఞానం. మరి ఒక పండితుడికి ఆ సంగీతం వినపడితే అది ఎలా ఉంది? ఏ క్వాలిటీలో ఉంది? ఒకవేళ ఏమైనా మార్పులు చేసుకోవాలా? అది జ్ఞానమే. ఒక పామరుడికి, విని ఆనందించేవాడికి అది సంగీతం అద్భుతం. అది జ్ఞానమే. ఏమిటిది? సంగీతం ఉత్సాహం లేదు, ఎట్టి పరిస్థితుల్లో మోత మోగిపోవాలి అని ఇంకొక వాయిద్యం కనిపెట్టడం కూడా జ్ఞానమే. అది జ్ఞానమే. లేదు, గొప్ప గొప్ప వ్యక్తులు ఈ మధ్యలో కలికాలంలో పుడుతున్నాయి. గొప్ప గొప్ప వ్యక్తులకు ఒక జ్ఞానం ఉంటుంది. ఏముంది అక్కడ? ఒక తీగ ఉంది. ఆ తీగ కదిలించినప్పుడు వెనక్కి ముందుకు ఊగుతుంది. దాని నుంచి ఏదో సంగీతం అంటున్నారు. ప్రస్తుత జ్ఞానం ఇది. ఇది కూడా జ్ఞానమే. దీనిలో సత్యం ఏంటి అనేది బుర్రా బుద్ధి ఉపయోగిస్తే ఎవరైనా చెప్పగలరు ఏది జ్ఞానం అనేది. సో మీకు కంటికి కనపడింది జ్ఞానం కాదు. మీకు ఆలోచించేది, మీరు తెలుసుకున్నది జ్ఞానం కాదు. అది మాత్రమే ప్రపంచం కాదు. ప్రతి విషయం సత్యం అనే పాయింట్ దగ్గర, మ్యాక్సిమం పాయింట్ దగ్గర ఆగుతుంది. అక్కడ దాకా ఆలోచించి అది మాత్రమే గ్రహించాలి, అది మాత్రమే ఫాలో అవ్వాలి అని తెలుసుకోండి. మూడో పాయింట్, గంగానది ప్రవాహం పుట్టిన దగ్గర నుంచి 2000-3000 కిలోమీటర్ల పైన ప్రయాణిస్తుంది. కొన్ని పదుల ఉపనదులు ఉన్నాయి గంగానదికి. అలానే ప్రయాణించే మార్గంలో మూలికలు, మినరల్స్, మనం ఇప్పుడు స్పెషల్గా కలుపుకొని వాటర్లో తాగుతాం కదా, మినరల్ వాటర్, అది సహజంగా ప్రయాణంలోనే మినరల్స్ కలుపుకొని ప్రయాణిస్తుంది. అలానే చెత్త చెదారంతో కూడా కొన్ని చోట్ల ప్రయాణిస్తుంది. అట్లానే తనను తాను ప్యూరిఫై చేసుకోలేనంతగా, అంటే ప్రస్తుత కాలంలో మన బ్రెయిన్స్ లాగా అనమాట, చేసుకోలేనంతగా కొన్ని పాయలుగా ప్రయాణిస్తుంది. ఇది మొత్తం గంగా వాటరే. మరి మళ్ళీ మార్చుకోలేనంతగా అసహ్యకరమైన మురికి పెట్టుకొని అది గంగా నదిని కూడా ఇంప్యూరిఫై చేసేంతగా మైండ్స్ని మనం పెట్టుకొని ఇది మాత్రమే గంగా, ఇది మాత్రమే అని చెప్పుకునే జ్ఞానం ప్రస్తుత జ్ఞానం. మరి ఈ రకరకాల జ్ఞానాలని ఒకసారి మనసులో ఉంచుకోండి. ఇవాళకే కాదు, ముందు ముందు ప్రతి వీడియోలో ఇవి పనికి వస్తాయి. ఒక విధంగా మనం ఎలా ఆలోచించాలి అనేది సూచించే పాయింట్స్ ఇవి. మరి టాపిక్లోకి వస్తే, ప్రతి అసోసియేట్ అయిన విభాగం కానీ, సమూహం కానీ, వ్యక్తులు కానీ సమాధానం చెప్పవలసిందే. ఎందుకంటే ఇప్పుడు మనం చర్చిస్తున్న సమస్య సామాన్యమైన సమస్య కాదు. కొన్ని లక్షల కోట్ల మందికి సున్నితమైన విషయం. అవును అన్న బాధపడేవాడు ఉన్నారు, కాదు అన్న బాధపడేవాడు ఉన్నారు. మరి ఏది సత్యమో తెలుసుకుంటే
సత్యం తెలుసుకున్న తర్వాత మరి బాధ అయినా సరే, బరువైనా సరే భరించాల్సిందే. ఒక వ్యక్తికి క్యాన్సర్ అని తెలిసిన తర్వాత ఒక చెయ్యో, కాలో తీసేయవలసి వస్తే, లేదంటే శరీరం మొత్తం పాకి మనిషి ఉనికికే ప్రమాదం అయినప్పుడు మరి కాలు, చెయ్యి తీసేస్తున్నాం గదా! అటువంటిదే ఇది. మంచైనా, చెడైనా సరే స్వీకరించవలసిందే. చెడు అయితే తొలగించుకోవాల్సిందే. మంచైతే చెడుని కాదనుకుని మంచిని గ్రహించాల్సిందే. మరి దీంతో అసోసియేట్ అయిన ఈ సమస్యలో భాగమైన షిరిడి సంస్థానం కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. అలానే సమర్థిస్తున్నవారు వారు వ్యక్తిగతంగా రైజ్ చేసిన పాయింట్లకి ఆల్రెడీ ప్రశ్నించబడిన ప్రశ్నలకి సమాధానం చెప్పి తీరవలసిందే. ఇట్లానే మిగిలిన కొన్ని సమూహాలు మరి చెప్పవలసిన సమాధానాలు ఉన్నాయి. అవి ఒక్కటి ఒక్కటి ముందు చూద్దాం. వచ్చే భాగంలో మీరు చేయవలసింది ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వచ్చే భాగంలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.